నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న చాలా ఎగ్జిట్ పోల్స్ చూసాం, కానీ రాత్రి 2 ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్ డీటెయిల్స్ తమిళనాడు ఎన్నికల్లో ఎవరు సీఎం కాబోతున్నారన్న విషయం పైన ఒక సంచలనంగా మారింది. ఫస్ట్ ఆ బ్రేక్ త్రూకి వెళ్లే ముందు ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ క్విక్ లుక్ ఆన్ ద నోట్స్. ఒక్కసారి మనం చూస్తే తమిళనాడులో ఇక్కడ మనందరికీ తెలుసు 3 పార్టీలు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినాయి. డిఎంకే, ఏడిఎంకే అండ్ టీవీకే. దీంట్లో చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దాని ప్రకారం క్లీన్ స్వీప్లో డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో దెర్ ఇస్ నో వే. ఇక్కడ చూస్తే మాత్రం స్టాలిన్ లిటరల్లీ ఈ కుర్చీ మీద కూర్చోబోతున్నారు, ఇంకా దీంట్లో డౌట్ లేదు. ఏడిఎంకే అన్ని సర్వీస్లోనూ దే ఆర్ నాట్ విన్నింగ్, వీళ్ళు ఈ కుర్చీకి చాలా దూరంగా ఉన్నారు. టీవీకే విజయ్ ప్రీ పోల్స్ నుంచి కొంచెం బెటర్గా సింగిల్ డిజిట్ నుంచి కాకుండా హీ హాస్ గాన్ టు అ ఫిగర్ ఆఫ్ 12 to 18. ఇవి చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. మొత్తం 234 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. దీంట్లో మ్యాజిక్ ఫిగర్ 118 ఎవరు ఈజీగా హిట్ చేస్తారు అన్న దానిపైన చాలా డిస్కషన్ నడిచింది. చాలా ప్రీ పోల్ సర్వేస్ జరిగినాయి, చాలా మంది వాళ్ళ విశ్లేషణ ఇచ్చారు. నేను ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, కానీ యాక్సిస్ ఇండియా రిలీజ్ చేసిన సర్వే మాత్రం సంచలనంగా మారింది. సౌత్ మ్యాటర్స్ అండ్ యాక్సిస్ ఇండియా 2 సర్వే రిపోర్ట్స్ సంచలనంగా టీవీకే విజయ్ పేరుని సీఎం క్యాండిడేట్ కింద వాళ్ళు లిటరలీ ఎగ్జిట్ పోల్స్లో క్లీన్ స్వీప్ చూపించారు. లెట్స్ గో ఇన్ టు దట్ వన్స్. మనం చూస్తుంది ఇప్పుడు మై యాక్సిస్ ఇండియా వీళ్ళు ఇచ్చిన సర్వే తమిళనాడు ఎగ్జిట్ పోల్కి 234 సీట్స్కి వీళ్ళు ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి. డిఎంకే పార్టీలో డిఎంకే, కాంగ్రెస్, డిఎంకే, వీసీకే, సిపిఐ, సిపిఐఎం, ఐయుఎంఎల్ అందరూ కంటెస్ట్ చేస్తే ఈ అలయన్స్కి వీళ్ళు 92 to 110 సీట్సే ఇచ్చారు. అకార్డింగ్ టు యాక్సిస్ ఇండియా, మై యాక్సిస్ ఇండియా వీళ్ళ సర్వే ప్రకారం డిఎంకే ఈజ్ నాట్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. ఇక్కడ 118 మనకి మ్యాజిక్ ఫిగర్. ఈ 118 ఫిగర్ వీళ్ళు టచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ టీవీకే పార్టీ ఇక్కడ చూడండి క్లియర్గా 98 to 120, 98 నుంచి 120 స్థానాలు. ఓట్ పర్సంటేజ్ మాత్రం సేమ్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ డిఎంకే అండ్ టీవీకే పార్టీ 35% ఓట్లు క్లియర్గా వచ్చినాయి. దీంట్లో ఎస్, టీవీకే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని హైయర్ ఎండ్లో క్లోజ్ చేస్తుంది. ఒకవేళ టీవీకే 98K ఆగిపోతే సపోర్టింగ్కి మళ్ళీ ఒకవేళ చూసుకుంటే ఏడిఎంకేలో వీళ్ళు 22 నుంచి 32 స్థానాలు మాత్రమే ఏడిఎంకే గెలుస్తుంటారు. 23% ఓట్ పర్సంటేజ్ వచ్చిందంటున్నారు. ఈ 23% ఓట్ పర్సంటేజ్ ఒకవేళ టీవీకే పార్టీకే అకార్డింగ్ టు మై యాక్సిస్ ఇండియా సర్వే ప్రకారం చూసుకుంటే కనుక 98 వచ్చిన వీళ్ళ సహాయంతో ఈజీగా విజయ్ క్లియర్గా సీఎం అయిపోవచ్చు. కింగ్ మేకర్ కాదు, డైరెక్ట్గా సీఎం అయిపోవచ్చు. ఇది మనం అబ్జర్వ్ చేస్తే డిఎంకే పార్టీలో ఇక్కడ సీట్స్ కంటెస్టెడ్ డిఎంకే 176, కాంగ్రెస్ 28, డిఎంకే 10, దాని తర్వాత వీసీకే 8, సిపిఐఎం 5, సిపిఐ 5, ఐయుఎంఎల్ 2. ఏడిఎంకేలో కూడా సేమ్ ఇంతేనండి. టీవీకేలో ఇక్కడ మనం చూసుకుంటే 233 సీట్స్ కంటెస్ట్ చేశారు. ఎంత చెప్పినా వీళ్ళు మాత్రం నన్ను ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా యూజువల్గా విజయ్కి అందరూ చెప్తుంది మాత్రం ఒకటే, 12 నుంచి 18 వస్తాయి. బట్ మై యాక్సిస్ ఇండియా సర్వే నిన్న సాయంకాలం సంచలనం రేపింది. మై యాక్సిస్ ఇండియా సంచలనం ప్రకారం క్లియర్గా కనిపిస్తుంది టీవీకే విజయ్ నాట్ జస్ట్ డెప్యూటీ సీఎం ఆర్ కింగ్ మేకర్, డైరెక్ట్ సీఎం అవ్వబోతున్నారని. ఒకవేళ ఈ సర్వేనే నిజమైతే దీనికి ప్రధాన కారణంగా మనం చూసుకుంటే గనక ఎవరు ప్లస్ పాయింట్స్ అయ్యారు అంటే జెన్జీస్. ఈ జెన్జీస్ వీళ్ళ ఓట్లు విజయ్కి వేశారు. 25 years ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చరిష్మాని ఈ జెన్జీస్ ఇంపాక్ట్ పడిందంటారు. ఇది కాకుండా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఈయనకు ఓట్లు వేశారు. అండ్ అబౌవ్ 30 years వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫీమేల్ ఓటర్స్ విజయ్ కోసం ఎక్కువ ఓట్లు పడినాయి అని చెప్పి చాలామంది మాట్లాడారు. సో ఈ పరిణామాలని ఒకవేళ ఉంచుకుని డిఎంకేకి ఉన్న యాంటీ ఎన్కంబరెన్సీస్ని కూడా ఎన్కాష్ చేసుకుని అండ్ ఏడిఎంకే మీద నమ్మకం లేదు అని చెప్పిన ఓట్స్ అన్ని కూడా ఇక్కడ టీవీకే విజయ్ ఎన్కాష్ చేసుకుంటే గనక యాజ్ పర్ దిస్ సర్వే చూస్తే ఎస్, ఇట్ ఇస్ అ క్లీన్ స్వీప్ ఫర్ హిమ్ టు బి ద సీఎం క్యాండిడేట్. నౌ వీల్ గో టు సౌత్ మ్యాటర్స్. సౌత్ మ్యాటర్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే ఇంకా డెఫినెట్గా వెళ్ళింది. ఇది వరకు మనం 98లో చూసాము. ఇప్పుడు ఇతని పరిస్థితి ఇక్కడ ఓపెనింగ్ స్కోర్ కార్డే 120 to 124 వేసేసారు సౌత్ మ్యాటర్స్లో. టీవీకే విజయ్ ఇక్కడ చూస్తే కనుక ఇట్స్ క్లీన్ స్వీప్.
ఈ స్వీప్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ ఎ క్లీన్ స్వీప్. 118 మ్యాజిక్ ఫిగర్, దాన్ని ఈజీగా కొట్టేశాడు విజయ్. డిఎంకే 90 to 114 అంటున్నారు. బట్ సింగిల్ పార్టీగా ఇంత క్లీన్ స్వీప్ ఉన్న తర్వాత నో వన్ కెన్ సే ఎనీథింగ్. ఏడీఎంకే 20 to 26. వీళ్ళ జోష్యం ప్రతి ఒక్క సర్వేలో ఇదే చెప్తుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా సర్వేల్లో ఫస్ట్ డిఎంకే వస్తుంది, తర్వాత ఏడీఎంకే, తర్వాత టీవీకే. బట్ ఈ 2 సర్వేలు నేను ఆజ్ తక్లో వచ్చిన తర్వాత మొత్తం ఇండియాని ఒక రకంగా షేక్ చేసింది. టీవీకే విజయ్ ఇది కాకుండా ఆల్రెడీ చాలా దైవ దర్శనాలు చేసుకోవడం కూడా మొదలుపెట్టాడు. ఈస్ గోయింగ్ అరౌండ్ ద టెంపుల్స్. మేబీ అతని సర్వే రిజల్ట్స్ని చాలా గట్టిగా నమ్మినట్టున్నాడు. అండ్ మేబీ హీస్ ఇంటెన్షన్స్. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు యాక్యురేట్గా ఉండవు. దే ఆర్ వెరీ ఫ్యూ ఛాన్సెస్. ఫ్యూ మే కమ్ ట్రూ, బట్ ఫ్యూ మే గో వెరీ రాంగ్. ఒకవేళ ఫ్యూ మే కమ్ ట్రూలో సౌత్ మ్యాటర్స్ అండ్ మై యాక్సిస్ ఇండియా ఇచ్చిన వాళ్ళ సర్వే రిపోర్ట్స్ నిజం అయితే కనుక ఎస్, టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ తలపతి తమిళనాడుకి కాబోయే కొత్త ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. బట్ మిగతా ఎగ్జిట్ పోల్స్ మాత్రం నో, విజయ్కి ఎక్కడ ఇవ్వలేదు. బట్ ప్రీ పోల్స్ కంటే డెఫినెట్లీ అతని పర్సంటేజ్ మాత్రం ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 12 to 18 సీట్స్ గెలవచ్చు అండ్ పర్సంటేజ్ 16% దాకా వెళ్ళింది. దిస్ ఇస్ దేర్. ప్రీ పోల్స్ కంటే బెటర్ అయింది. మేబీ హీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ అనదర్ 5 years. బట్ ఫర్ దీస్ 2 రిపోర్ట్స్ ఎస్, టీవీకే పార్టీ విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు. మీరందరూ ఇలాంటి సర్వే రిపోర్ట్స్ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ సీఎం అవుతే బాగుంటుందా, లేకపోతే డిఎంకే స్టాలిన్ సీఎం అయితే అందరి తరఫున సౌత్లో డీలిమిటేషన్ కోసం గట్టి స్వరంగా ఉండే స్టాలిన్ బెనిఫిట్ అవుతాడా సౌత్కి? మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.